హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు జొన్న గట్క నా స్టైల్లో హెల్దీగా వెయిట్ లాస్ కోసము 36 గంటలు నానబెట్టిన తెల్ల జొన్నలు ఇవి. ఈ జొన్నలను మళ్ళీ 2-3 సార్లు వాటర్ పోసుకొని నీట్గా కడుక్కొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. జొన్నలు మునిగేట్టు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. జొన్నలు తొందరగా ఉడకవు. ఫస్ట్ టైం స్టవ్ వెలిగించినప్పుడు మటుకు తప్పకుండా అగ్నిదేవునికి దండం పెట్టుకోవాలి. ఒక క్యారెట్ తరుగు, ఒక ఆలు తరుగు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టిన గుప్పెడు పచ్చి బఠానీ, 100 గ్రామ్స్ తోఫు కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. 12 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, వాటర్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉడికిన ఒక జొన్నను తీసుకొని 2 వేల మధ్యన పెట్టి ఒత్తుతే ఉడికింది ఉడకని తెలుస్తుంది. ఉడికింది కానీ కొంచెం పెద్దవాళ్ళకైతే కష్టమే, పిల్లలకైతే తినచ్చు, పళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 7-8 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మన ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర పోపుకి వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కరివేపాకు వేసి మంచి కలుపుకోవాలి. ఒకసారి ఉడికిచ్చిన జొన్నలల్లా సగం తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 తిప్పులే తిప్పాలి, ఎక్కువ తిప్పొద్దు. అప్పుడు జొన్నలు బ్రేక్ అయ్యి రవ్వలాగా అవుతుంది. మరి మొత్తం ముద్దలాగా కాకుండా కొంచెం రవ్వలాగా అవుతుంది. చూడండి, ఇట్లా మరీ ముద్దగా కాకుండా మరీ జొన్నల్లాగా కాకుండా సెమీగా ఉండాలి. మిక్సీ జార్ను పక్కకు పెట్టి కడాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆలు తురుము, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ వేసి అవి కూడా మంచిగా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఫ్లేము మీడియము లో పెట్టుకొని వేయించుకోవాలి. హై పెడితే మాడిపోతాయి. ఇవి అటు వేగుతుంటాయి. ఇప్పుడు మనము తోపును సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను 4x4 కట్ చేస్తున్నా, అంటే 16 ముక్కలు అయినాయి నాకు. కూరగాయ ముక్కలన్నీ పచ్చి స్మెల్ పోయేటట్టు మంచిగా వేయించుకోవాలి. ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కూడా ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోపును కడాయిలో ఉన్న నెయ్యిలో వేసుకొని మంచిగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. తోపు ఇష్టం లేని వాళ్ళు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. 2 వైపులా టర్న్ చేసుకుంటూ పన్నీర్ను మంచిగా వేయించుకోవాలి. వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు పన్నీర్ కడాయిని పక్కకు పెట్టుకొని వేగిన క్యారెట్ మిశ్రమంలా మనం రుబ్బి పెట్టుకున్న జొన్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోంచి తీసి కడాయిలో వేసి ఉడికిన కూరగాయలతోని బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేట్టుగా. జొన్నలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్లు మన ఇష్టం అండి, మనకి ఎంత పలచగా కావాలంటే అన్ని నీళ్లు పోసుకోవచ్చు. వేయించుకున్న తోపు ముక్కల మీద కారం, ఉప్పు చల్లుకొని అన్ని మంచిగా కలుపుకోవాలి. కారం ఉప్పు బట్టి పట్టేట్టుగా కలుపుకుంటే తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయి. లేకుంటే చప్పచప్పగా ఉంటాయి కారం ఉప్పు వేయకపోతే. పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర పైన చల్లేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. అయిపోయింది. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినడమే. చూడండి, ప్లేట్లో పెడుతున్నా. మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కీర, ఉల్లిగడ్డలు, క్యారెట్ ముక్కలు, మన ఇష్టం ఏ వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినాయి. పైన లెమన్ పిండుకోవాలి. లెమన్తోని చాలా టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వేయించుకున్న తోపు ముక్కలను గట్క పైన గార్నిష్ పర్పస్గా పెట్టుకోవచ్చు. కానీ వేయించిన తోపు ముక్కలు మటుకు చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఫైనల్గా జొన్న గట్క లుక్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు టేస్టింగ్ టైము. హెల్త్కి మటుకు చాలా మంచిదండి. బాడీలో గట్టితనం వస్తుంది. పొట్టుతో తింటున్నాం కాబట్టి ఫైబర్ చాలా ఉంటుంది. అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.